శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రత్యేకమైన పూజలు చేయబడును. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఇప్పుడు చెప్పబోయే మాట అనేది మనం చెప్పుకున్నప్పుడు ఒక 30 నిమిషాల్లోనే మన కోరిక అనేది తీరిపోతుంది. ఇంకా ఆ కోరిక తీర్చే ఒక మాట ఏంటో ఎప్పుడు చెప్పుకోవాలనేది పూర్తిగా ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. మన కోరికలు తీర్చే సూపర్ పవర్ అన్నమాట. దీనికి కోరిక అనేది ఎలాంటి కోరికైనా సరే చెప్పుకోవచ్చు. ఇది ఒక పవర్ఫుల్ పదం అని చెప్పేదానికంటే ఒక దేవత యొక్క పేరుని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క దేవత పేరు చెప్పుకున్నప్పుడు 30 నిమిషాల్లో మీకు ఎలాంటి కోరికైనా సరే తప్పకుండా తీరుతుంది. ఎలాంటి రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి లేకుండా, కట్టుబాట్లు అనేవి లేకుండా ఎప్పుడైనా ఎవరైనా కానీ ఎలాంటి సమయంలో కూడా చెప్పుకోవచ్చు. మనకు వచ్చే అవసర పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం దేనికోసం చెప్పుకోవచ్చు అంటే, డబ్బుల కోసం. మనకు రావాల్సిన డబ్బులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అలాంటి డబ్బుల కోసం, లేదా మనకి ఇంక్రిమెంట్లో మనకి ఆదాయం పెరగడం కోసం, అదేవిధంగా భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోవాలని, లేదంటే ప్రేమికుల మధ్య గొడవలు తగ్గి మళ్ళీ మీ సొంతం అవ్వాలని, లేదంటే మీ ఉద్యోగాలకి ప్రయత్నిస్తున్నారన్నా, ఇంటర్వ్యూకి ప్రయత్నిస్తున్నా సరే అసలు జాబ్ అనేది దొరకట్లేని వాళ్ళందరూ కూడా, పిల్లల కోసం ప్రయత్నించేవారు, పిల్లలు మంచిగా ఎదుగుదల ఉండాలి, మంచిగా మార్కులు వచ్చి బాగా చదువుకోవాలని అనుకునేవారు, అదేవిధంగా డబ్బు విషయంలో కోరికల కోసమైనా సరే ఈ దేవత యొక్క పేరు చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. ఎలాంటి రూల్స్ అనేవి ఉండవు కాబట్టి తప్పకుండా ఎవరైనా పాటించవచ్చు. అదేవిధంగా చాలా పవర్ఫుల్గా మనకి వర్కౌట్ అవుతుందన్నమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫలితం వచ్చింది అనుకోండి, చాలా హ్యాపీ. అయితే నమ్మకంతో విషయం జరగాలి, ఇంకా జరగదు అని ఎప్పుడైతే మీరు చేతులు ఎత్తేస్తారో, మీరు అనుకున్న విషయం కూడా ఒక్కసారి అమ్మవారికి అడిగి చూడండి. ఈ దేవత దగ్గర ప్రయత్నిస్తే అంటే జరగనది ఏంటి ఉండదన్నమాట. అంటే జరగదంటూ ఏమిటి ఉండదు. ప్రయత్నించడంలో తప్పు లేదు కదా. ఇక ఈ మాట ఎప్పుడు ఏ సమయంలో చెప్పుకోవచ్చు అంటే, ఆఫీస్లో ఉన్నారా, ట్రావెల్ చేస్తూ ఉన్నారా, లేదంటే ఇంట్లో ఖాళీగా ఉంటూ చేస్తున్నారా, అది ఎప్పుడైనా సరే ఈ పదం అనేది చెప్పుకోవచ్చు. ఇది ఒక దేవత పేరు అన్నమాట. ఈ యొక్క మాట ఏంటంటే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. ఇంకా మనం చెప్పుకోవాల్సిన దేవత పేరు ఏంటంటే ఐసిస్ మ్యాజిక్ బిగిన్ నౌ. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఐసిస్ మ్యాజిక్ బిగిన్ నౌ. ఐసిస్ మ్యాజిక్ బిగిన్ నౌ. ఈ యొక్క పదాన్ని ప్రతిరోజు చెప్పుకోండి. ఒక సంకల్పం మీరు అనుకుని చెప్పుకున్న తర్వాత తప్పకుండా మీకున్నటువంటి చిన్న చిన్న కోరికలు అనేవి వెంటనే తీరుతాయి. కొంచెం ప్రాసెస్లో ఉన్నదైతే అతి త్వరలోనే జరుగుతూ తీరుతుంటాయి. జరగకుండా వెళ్ళే సమస్య లేదు కాబట్టి తప్పకుండా ఈ ఐసిస్ అనే దేవత పేరు మ్యాజిక్ బిగిన్ నవ్ అని కలిపి మరియు చెప్పుకున్నప్పుడు తప్పకుండా జరిగి తీరుతుంది. డబ్బుతో అయినా, ఇతరుల కోరికలైనా సరే నెరవేరుతాయి. ఇదంతా నిజంగా జరుగుతుందా అంటే జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్క మాట చెప్పుకుంటే ఏమవుతుంది చెప్పండి. తమాషాగా ఒక్కసారి ప్రయత్నించి చూడండి, తప్పులేదు. ఇందులో చెప్పే వాటిల్లో ఎలాంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అదే పనిగా ఒక సమయంలో తీసుకోవాల్సింది ఏ విధంగా అయినా సరే, అంటే మనం సమయం దొరికినప్పుడు చెప్పుకునే విధంగా, ఒకరోజు ఎంతో టైంని వేస్ట్ చేస్తూ ఉంటాం కదా, ఖాళీగా బోర్గా ఉన్నప్పుడు ఈ ఒక్క మాట చెప్పుకుంటూ ఉండండి. మీకు తగిన ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. మీ యొక్క నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది ఏదైనా సరే. కొంతమంది వారికి తగ్గట్టుగా వారు చేసుకుంటారు. కొంతమంది ఈ స్విచ్ వర్డ్ని యూజ్ చేస్తారు, కొంతమంది ఏంజల్ నెంబర్స్ని యూజ్ చేస్తారు, మరికొంతమంది అమ్మవారి మంత్రాన్ని యూజ్ చేస్తారు, మరికొంతమంది ఏ మంత్రంలో ఏ మహిమ ఉందో ఖచ్చితంగా చెప్పలేం కదా. ఏదో ఒకటి ఏదైనా సరే ప్రయత్నించి చూస్తామని అన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడండి అనమాట. సక్సెస్ అయితే మంచిదే కదా. ఈ మెథడ్ అనేది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు డబ్బుల కోసమైనా, మీరు కోరుకున్న వారి కోసమైనా, లేదంటే మీ పిల్లల కోసమైనా, ఏది ఉద్యోగం కోసమైనా, ఏదైనా సరే తప్పకుండా నమ్మకంతో మీ మనసులో ఆ సంకల్పాన్ని చెప్పుకొని ఈ యొక్క పేరు అనేది మీరు పదే పదే మీరు అనుకుంటూ ఉండడం వల్ల మీ అమ్మవారి యొక్క నమ్మకంతో అనుకోవాలన్నమాట. ఇది నాకు జరుగుతుంది,
ఈ పేరు నిన్ను జపిస్తున్నాను, నాకు తప్పకుండా ఈ రోజు కాకపోయినా రేపైనా మంచి రిజల్ట్ వస్తుందని మీరు ఖాళీగా కూర్చుని మనసులో మీరు అనుకోవడం వల్ల మీకు తప్పకుండా మంచి అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఇదొక ప్రయత్నించి చూడండి అనమాట. తప్పకుండా మీకు ఉండేటటువంటి అన్ని సమస్యలు కూడా పోతాయి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. నమ్మకంతో ప్రయత్నించి చూసి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.